మిత్రులు అడుగుతున్నారు. కోరికలు ఉన్నాయి గానీ అంగం గట్టిపడట్లేదు. ఇలా ఎందుకు జరుగుతోంది? ఏమైనా మందులున్నాయా? కోరిక అనేది మనస్సులో వస్తుంది. ఇప్పుడు ప్రతి స్త్రీని చూసినప్పుడల్లా ప్రతి అబ్బాయికి కోరికలు రావు. వాడికి ఇష్టమైన అమ్మాయి ఉంటేనే వాడికి కోరిక వస్తుంది. మనకు మహాభారతంలో గూడా ఒక చిన్న స్టోరీ ఉంటుంది. ఆహ్, ఏంజెల్స్ రంభనో ఎవరో ఒకావిడ అర్జునుడిని అడిగితే అర్జునుడు నాకు నువ్వు నచ్చదు అంటాడు. మరి రంభ కోసమని సొల్లుగార్చుకునేవాళ్ళు చాలామంది ఉండుంటారు ఆ కాలంలో గూడాను. సో, అతనికి నచ్చలేదు. అందుకని ఆమె అతనికి శాపం పెట్టిందంటారు. ఒక 1 ఇయరో ఏమో పేడిమూతితో మీసాలు లేకుండా ఉండు అని. ఆ టైంను ఆయన ఉపయోగించుకొని విరాట్ రాజు దగ్గర ఆ అమ్మాయికి రాజుగారి అమ్మాయికి డాన్స్ నేర్పాడు అంట. సో, కోరికలు ఎవరిని చూస్తే వాళ్ళని చూస్తే వాళ్ళకి రావు. కోరిక రావాలనుకుంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో ఎమోషనల్ బాండింగు అవన్నీ అవసరం. కాకపోతే హార్మోనల్ లెవెల్‌లో టెస్టోస్టెరోన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఎస్పెషల్లీ టోటల్ టెస్టోస్టెరోన్ గనుక 600 నానోగ్రామ్స్ కన్నా తక్కువ ఉంటే కోరికలు రావు. ఈ కోరికలు పెంచేందుకు యోహింబిన్ అనే ఒక చెట్టు బెరడు ఉంటుంది. ఆ యోహింబిన్ను వాడుకున్నప్పుడు కోరికలు పెరుగుతాయి. దీన్ని లిబిడప్ అనే ట్రేడ్ నేమ్ మీద కూడా అమ్ముతూ ఉంటారు. యోహింబ్ అని కూడా అమ్ముతుంటారు. ఇవి కాకుండా కోరికల గురించి భగవంతుడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఒక చోట చెప్తాడు. సంగాత్ సంజాయతే కామః అని. చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ బట్టి మనకు కోరికలు వస్తాయి. రోజు మీరు రామకృష్ణ మఠంలో కూర్చుంటే మీకు ఫిలసాఫికల్ ఐడియాసే వస్తాయి. మీరు పోర్న్ చూస్తుంటే మీకు శృంగారానికి సంబంధమైనటువంటి ఐడియాస్ వస్తుంటాయి. కనుక శృంగారమైనటువంటి కోరికలు రావాలనుకుంటే అటువంటి ఎన్విరాన్మెంట్‌ని మీరు క్రియేట్ చేసుకోవాలి. కోరిక ఉండి పర్ఫార్మెన్స్ లేకపోవడానికి కారణం ఏమిటి అంటే అంగంకి మగవాళ్ళ అంగం సాఫ్ట్‌గా ఉంటుంది. సాఫ్ట్‌గా ఉన్న స్ట్రక్చర్ హార్డ్ కావాలి. హార్డ్ అయిన ఎంత హార్డ్ కావాలి అంటే 500 గ్రాముల మోసేందుకు సరిపోయినంత హార్డ్ కావాలి. అప్పుడే అది లోపలికెళ్తుంది. లోపల ఓ 5 నిమిషాలైనా అది ఉండాలి. సో, ఈ 3 విషయాలు జరగాలనుకుంటే మగవాళ్ళకు కొన్ని ఇబ్బందులుంటాయి. ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకు జనరలైజ్డ్ వాస్కులైటిస్ అంటాం. అంటే రక్తనాళాలు చెడిపోయి ఉంటాయి. సరిపోయినంత రక్తం అందదు. ఇకపోతే స్మోకర్స్‌కు లోపల ఈ మగవాళ్ళ అంగంలో ఉన్నటువంటి కార్పొరా క్యావర్నోజాలో ఉన్న సైనసాయిడ్స్ అనేటువంటి స్ట్రక్చరు డ్యామేజ్ అయ్యి ఉంటుంది. ఒకవేళ బాగా ఫ్యాట్ ఉంటే కొంత ఫ్యాటు ఈ కార్పొరా క్యావర్నోజాలో డిపాజిట్ అయిపోయి దాని క్వాలిటీ ఆఫ్ ది కార్పొరా క్యావర్నోజా పడిపోతుంది. తర్వాత అసలే ఎన్నడూ శృంగారంలో పాల్గొనక ఎటువంటి ఫిజికల్ స్ట్రెస్ లేకుండా పెరిగితే శృంగారం అనేది ఒక ఫిజికల్లీ రన్నింగ్ అని చెప్పాను. సో, రన్నింగ్‌లో జరిగే కార్యక్రమాలన్నీ శృంగారంలో జరుగుతాయి. కనుక వాడికి ఆయాసం వస్తూ ఉంటుంది. కనుక ఒకవేళ చిన్నపాటి ఎక్సైట్‌మెంట్ కూడా వాడు ఆయాసపడుతుంటే వాడు శృంగారంలో పాల్గొనలేడు. కనుక వచ్చిన ఎరెక్షన్ కూడా భగవంతుడు తీసేస్తాడు. అది ఎందుకంటే భగవంతుడి దృష్టిలో టార్గెట్ ఆర్గన్స్ బ్రెయిను, హార్టు, కిడ్నీ ఇవన్నీ ఇంపార్టెంట్. కనుక వచ్చిన ఎరెక్షను అది వచ్చిన రక్తం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి వేరే ఇంపార్టెంట్ ఆర్గన్స్‌కి వెళ్తుంది. కనుక ఎవరైతే రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి. ఇకపోతే మందులు ఏమేమి ఉన్నాయంటే గట్టిపడడానికి కోసమని PDE5 ఇన్హిబిటార్స్ అనే ఒక గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. ఇందులో సిల్డెనఫిల్, వార్డెనఫిల్, అవెనఫిల్, టెడలాఫిల్ అనే 4 రకాల డ్రగ్స్ ఉన్నాయి. ఏ వ్యక్తికి ఏ టాబ్లెట్ ఇయ్యాలనేది డాక్టర్ గారు మిమ్మల్ని పరీక్ష చేసి చెప్తారు. ఎవరైతే హైదరాబాద్ దాకా రావడానికి ఇబ్బంది పడతారో, నా దగ్గరికి రావడానికి ఇబ్బందిగా దూరం నుంచి నాకు ఫోన్లు చేస్తుంటారో వాళ్ళందరూ కూడా మీ ఇంటికి దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. హార్ట్ డాక్టర్ గారు మిమ్మల్ని పరీక్ష చేసి మీకు ఏ మందులు సరిపోతాయి, మీ హార్ట్ బాగానే ఉందా అని చూస్తారు. ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకు ఈ PDE5 ఇన్హిబిటర్స్ ఒక్కొక్కసారి డేంజర్ కలుగజేస్తాయి. ఎందుకంటే వాళ్ళకు సైలెంట్ ఇస్కీమియా అని ఒక కండిషన్ ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకు నొప్పి లేకుండా కూడా హార్ట్ అటాక్ ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళు పొరపాటున ఈ టాబ్లెట్ వేసుకుంటే డెత్ కూడా అవుతుంది. కనుక మీరు హార్ట్ ఇవాల్యుయేషన్ లేకుండా మందులు వాడకూడదు. ఇవి చాక్లెట్ లాగా వేసుకునే మందులు కాదు. వీటన్నిటిని కూడా షెడ్యూల్డ్ హెచ్ డ్రగ్స్ అంటారు. ఇకపోతే మందులు పనిచేయని వాళ్ళకు కూడా ప్రస్తుత కాలంలో మంచి టెక్నిక్స్ ఉన్నాయి. దీన్ని షాక్ వేవ్ థెరపీ అంటారు.
నేను ఇందాక చెప్పినట్టు మగవాళ్ళ అంగంలో ఒక స్పాంజ్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని కార్పొరా క్యావర్నోస్ అంటారు. ఈ స్పాంజ్ను ఒక మెషిన్తో ఇలా కొడుతుంటారు, దీన్ని షాక్ వేవ్ అంటారు. ఇది ఇంకా రీసెర్చ్ స్టేజ్లోనే ఉంది. కొద్దిమందికి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, కొద్దిమందికి రిజల్ట్స్ రావట్లేదు. ఎనీహో స్టిల్ ఇట్ ఈజ్ అండర్ కన్సిడరేషన్. రెండోది పిఆర్పి అంటారు. మీ రక్తాన్ని తీసి శుభ్రం చేసి మళ్ళీ దీనికి ఎక్కిస్తారు. అలా ఉండడం వల్ల దీంట్లో కొంత రిజువనేషన్ వస్తుందనే ఒక కాన్సెప్ట్. ఈ పిఆర్పి ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అయింది. ఎవరికైతే హెయిర్ సరిగా లేదో అక్కడ కూడా పిఆర్పి ఇస్తారు, ఫేస్లో కూడా పిఆర్పి ఇస్తారు. సో దీంట్లో కూడా పిఆర్పి ఇస్తున్నారు, కానీ స్టిల్ ఇట్ ఈజ్ అండర్ రీసెర్చ్. ఇప్పుడు స్టాండర్డ్గా డెఫినెట్గా జరిగేది ఏంటంటే ట్యాబ్లెట్లు వేసుకోవడం ఈజీ. దీనికి ఒక ఇంజెక్షన్ ఇవ్వచ్చు, పపావరిన్ అని ఒక ఇంజెక్షన్ ఉంటుంది. ఆ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు కూడా ఇది గట్టిపడుతుంది. యూజువల్గా ఈ పపావరిన్ మేము పిన్నెల్ డాప్లర్ స్టడీకి వాడతాము. సో పేషెంట్స్ కూడా ఒక్కొక్కసారి మేము ఇంజెక్షన్ థెరపీ చెప్తాము, బట్ ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఇంజెక్షన్ ఇచ్చిన 10 నిమిషాల కల్లా అంగం గట్టిపడుతుంది. ఆ గట్టిదనం కనుక బియాండ్ 1 అవర్ ఉంటే దాన్ని ప్రయాపిజం అంటాం. దాన్ని మళ్ళీ డాక్టర్ గారు దగ్గరికి వెళ్ళి దాన్ని బాగు చేయించుకోవాలి. తర్వాత నొప్పి ఉంటుంది ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు. ఈ నొప్పి వల్ల వాడికి కోరికలు కూడా రావు. కనుక ఇది ప్రాక్టికల్ కాదు, ఊరికే టెస్టింగ్ కోసం ఒకటో 2 సార్లు డాక్టర్ వారు వాడుకోవచ్చు. ఇకపోతే బాగా ప్రాక్టికల్గా ఉపయోగపడేవి ట్యాబ్లెట్స్. ఈ ట్యాబ్లెట్స్ వల్ల రాని వాళ్లకు ఇంప్లాంట్ సర్జరీ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఇంప్లాంట్ మేము ఏం చేస్తామంటే ఈ స్పాంజ్ లాంటి టిష్యూలో పెట్టి, స్పాంజ్ తీసేయము, దీన్ని నొక్కి పెట్టి దీని లోపల పెట్టి కుట్లేస్తాము. దానివల్ల ఈ స్పాంజ్కు ఈ శక్తి వస్తుంది. ఈ ఇంప్లాంట్కు ఉన్న శక్తి స్పాంజ్కు ట్రాన్స్మిట్ అవుతుంది. ఒక దూది చెవులకు వెళ్ళకపోతే మనం ఏం చేస్తాము, ఒక పుల్లకు చుడతాం. ఈ పుల్ల బలానికి దూది వెళ్తుంది. సేమ్ టెక్నిక్ ఈ ఇంప్లాంట్కు ఉన్నటువంటి శక్తి వల్ల ఈ స్పాంజ్కు శక్తి వచ్చేసి అది వస్తుంది. అప్పుడు పెద్దగా రక్తం రావాల్సిన అవసరం ఉండదు. ఇంప్లాంట్ లేనప్పుడైతే చాలా రక్తం రావాలి, రక్తం వచ్చినప్పుడే అవుతుంది. ఇంప్లాంట్ పెట్టిన తర్వాత కూడా కొద్దిపాటి కోరికలు ఉంటాయి. సో కోరికలు ఉన్నప్పుడు కొద్దిపాటి రక్తం కూడా వస్తుంది. అప్పుడు వాడికి ఆ ఫీలింగ్ తెలుస్తుంది మామూలుగా ఉన్నదానికి దీనికి. బట్ చాలా ఏళ్ళు వయస్సు ఎక్కువైపోతే ఈ స్పాంజ్ అంతా కూడా ఫైబ్రోజ్ అయిపోతుంది. సో దానికి రక్తాన్ని పీల్చుకునే శక్తి తగ్గిపోతుంటుంది. పైరనీస్ అనే ఒక వ్యాధి ఉంది. ఆ పైరనీస్ వ్యాధిలో చాలామంది డాక్టర్లకు, చాలామంది పేషెంట్లకు కూడా మీకు నెట్లో చూసినట్టు తెలుస్తుంది. పైరనీస్ ఫ్లేక్స్ అని ఉంటాయి, చిన్న చిన్న బఠానీ గింజలాగా బయట మనకు తగులుతుంటాయి, స్టోనీ హార్డ్గా. ఈ బయట మనకు తగలడమే కాకుండా లోపల ఉన్నటువంటి టిష్యూని కూడా ఈ పైరనీస్ వ్యాధి డ్యామేజ్ చేస్తుంది. దానివల్ల సివియర్ ఫైబ్రోసిస్ డెవలప్ అయిపోయి సర్జరీలకు డిఫికల్ట్ అవుతూ ఉంటుంది. ఫ్రీక్వెంట్గా ఇంజెక్షన్ తీసుకునే వాళ్ళకు కూడా ఇది ఫైబ్రోసిస్ వస్తుంది. ఆల్రెడీ ఒకసారి సర్జరీ అయితే కూడా ఇందులో ఫైబ్రోసిస్ వస్తూ ఉంటుంది. కనుక ఈ ఫైబ్రోసిస్ అనేది డాక్టర్కు చాలా ఇబ్బందికరమైన విషయం. ఈ ఫైబ్రోసిస్ను ఓవర్కమ్ చేయడానికి కోసమని క్యావర్నోటోమ్ అనే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. వాటి వల్ల దీన్ని స్పెషల్గా ఎక్కువ ఫైబ్రోసిస్ ఉన్న వాళ్ళకు క్యావర్నోటోమ్ వాడి దాన్ని ఇంప్లాంట్ పెట్టడానికి ప్రయత్నిస్తారు.